గుడ్ మార్నింగ్ మై డియర్ జూనియర్ అడ్వకేట్స్, అందరికీ నమస్తే అండి. ఇక్కడ వకాలత్ అనేది ఎలా మనం డ్రాఫ్ట్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలని నేను చూపించాలనుకుంటున్నాను ఈరోజు మీకు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా ఏ విధంగా ఫిల్ చేయాలనేది, వాళ్ళ కోసం అండి ఈ వీడియో. ఇక్కడ వచ్చేసి కోర్టు నేమ్ రాయాలి. మనం ఇక్కడ ఏ కోర్టులో మనం ఫైల్ చేస్తున్నాం అనేది ఆ కోర్టు నేమ్ రాయాలి. ఇక్కడ హైదరాబాద్, అనంతపురం, హైదరాబాద్, అనంతపురం ఎక్కడ అనేది మనం ఇలాంటి హైదరాబాదు, కూకట్పల్లి అట్లా చాలా కోడ్స్ ఉంటాయండి. అక్కడ మనం ఈ నేమ్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఓపీ అని ఉంది కదా, ఓపీ నేమ్ ఇది కోర్టు అలాట్ చేస్తుందండి మనకి. ఓకేనా. ఇక్కడ పిటిషన్ ఎవరైతే మనం ఫైల్ చేస్తున్నారో, ఇప్పుడు డైవర్స్ కన్నా కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ ఏవైతే మనం ఫైల్ చేస్తున్నామో ఇక్కడ వాళ్ళ పేరు రాయాలి. ఇప్పుడు నిహారిక అనే అమ్మాయి మెయింటెనెన్స్ అనే కేసు, డైవర్స్ కేసు కానీ మెయింటెనెన్స్ కానీ, ఇక్కడ మెయింటెనెన్స్ అయితే ఎంసీ అని వస్తుంది, డైవర్స్ అయితే ఓపీ అని వస్తుందండి. ఇక్కడ సరే ఇది డైవర్స్ అనుకుందామండి. ఇక్కడ ఆ అమ్మాయి పేరు రాయాలి. ఇక్కడ పిటిషనర్ అంటారు తనని. ఎవరైతే డైవర్స్కి ఫైల్ చేస్తున్నారో వాళ్ళని పిటిషనర్ అంటాము. సో కేసు వేస్తున్నాం కాబట్టి వాళ్ళనే పిటిషనర్ అంటారు. అంటే ఇక్కడ ఆమె పేరు వస్తుంది. నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్ నేమ్ ఇది వచ్చేసి ఈ అమ్మాయి ఫైల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అమ్మాయి అడ్రస్ రాయాలి. ఇక్కడ ఏంటంటే ఈ పలానా అడ్వకేట్ని మేము అపాయింట్ చేసుకుంటున్నాం మా కేసు చేయనీకి అని అండి. సపోజ్ ఇక్కడ నా నేమ్ అనుకోండి. ఇది ఎవరిదో కాదండి, ఇది జస్ట్ నేను మీకు చూపించాలని నేను చేశాను. ఇదైతే ఇక్కడ ఇదన్నీ XYZ పెడితే మీకు అర్థం కాదు కాబట్టి నేను ఈ విధంగా నేను మీకు ఫిల్ చేసి చెప్తున్నాను. ఓకేనా. ఒకవేళ ఈ ప్లేస్లో ఎవరైనా మన పిటిషనర్ కానీ రెస్పాండెంట్ కానీ ఇక్కడ నేమ్స్ మారుతుంటాయి. ఓకేనా. ఎవరు ఇక్కడ రమేష్ అనే అతను ఇక్కడ పిటిషనర్గా ఉండొచ్చు, నిహారిక అనే అమ్మాయి రెస్పాండెంట్గా కూడా ఉండొచ్చు. ఎవరైతే మనం డైవర్స్ ఓపీ అనేది ఫైల్ చేస్తున్నామో, ఎవరైతే డైవర్స్కి ఫైల్ చేస్తున్నారో వెదర్ ఇట్ ఈస్ వైఫ్ ఆర్ హస్బెండ్, వాళ్ళను హస్బెండ్ ఫైల్ చేస్తే హస్బెండ్ కూడా పిటిషనర్ ఇక్కడ వస్తుంది వాళ్ళ నేమ్. ఇక్కడ అడ్వకేట్ని అపాయింట్ చేసుకున్నాం. అడ్వకేట్ నేమ్ అండ్ అడ్రస్ అండి. ఇక్కడ ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, కొంతమంది షేర్ చేసుకుంటుంటారు కదా. ఇక్కడ పిఆర్ శాంతి అని ఉంది కదండి. ఇక్కడ ఇంకొక నేమ్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకరు ఎవరన్నా కేసు హ్యాండిల్ చేస్తే వాళ్ళ నేమ్ కూడా ఇంకొక అడ్వకేట్ కూడా రాస్తుంటారు అనుకోండి. సుధా అని ఆమె కూడా చేస్తుంది అనుకోండి. తన ఇద్దరు కలిసి చేసామనుకోండి, ఆమె నేమో వాళ్ళ అడ్రస్ రాసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే కేసు ఫైల్ చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ అండి. ఇక్కడ ఎవరైతే పిటిషన్ ఫైల్ చేస్తున్నారో ఆ పిటిషనర్ అంటే నిహారిక ఈ కేసు ఫైల్ చేస్తారు, డైవర్స్ కేసు ఫైల్ చేస్తుంది. ఆమె డైవర్స్ కేసు వేయాలనుకుంటుంది కాబట్టి ఇక్కడ ఆమె సిగ్నేచర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆథరైజ్డ్ ఐడెంటిఫైడ్ బై ఇంకొక అడ్వకేట్ సిగ్నేచర్ అండి. ఇక్కడ ఇది ఎప్పుడు ఎగ్జిక్యూటెడ్ అని ఏ రోజు మనం వేస్తున్నాం అనేది డేట్ ఈరోజు అనుకోండి, 16 నవంబర్ 2024. ఇక్కడ నేను వకాలత్ వేస్తున్నాను కాబట్టి నా సైన్ ఉంటుందండి. ఇదండి వకాలత్ ఎలా ఫిల్ చేయాలనేది. పిటిషనర్ ఎవరైతే పిటిషనర్ ఉంటారో ఆ పిటిషనర్ నేమ్ ఇక్కడ, రెస్పాండెంట్ నేమ్ ఇక్కడ ఉంటుంది. పిటిషనర్ అంటే ఎవరు? ఈమె డైవర్స్కి కోసం కోర్టును అప్రోచ్ అయింది, ఆమె పిటిషనర్ అంటాము. రెస్పాండ్ అంటే ఎవరు? రెస్పాండెంట్ అంటే ఆమె వాళ్ళ భర్త మీద కేసు వేస్తుంది కాబట్టి ఇతను రెస్పాండెంట్ అవుతారు. ఇక్కడ పిటిషనర్ అడ్రస్ రాయాలి. ఇక్కడ వచ్చేసి ఈ పిటిషనర్ని ఎవరైతే అపాయింట్ చేసుకుంటుందో వాళ్ళ సిగ్నేచర్ అడ్రస్ ఇక్కడ. ఓకేనా. ఇక్కడ వచ్చేసి పిటిషనర్ సిగ్నేచర్ ఐడెంటిఫైడ్ బై అనదర్ అడ్వకేట్. ఇది డేట్ అండి. ఇక్కడ ఎవరైతే ఇక్కడ శాంతి అనే అడ్వకేట్ ఉంది కదా, ఆమె అడ్వకేట్ సిగ్నేచర్ ఇక్కడ. ఇదండి, ఇది దీని డాకెట్ అంటాం మనము. ఇక్కడ కూడా సేమ్ కోర్టు నేమ్, ఎక్కడ ఫైల్ చేస్తున్నాం అనేది, కేస్ నెంబర్,
పిటిషనర్ నేమ్, రెస్పాండెంట్ నేమ్, వకాలత్ ఏ రోజు ఫైల్ చేసాము, కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ ఎవరికి మనం ఎవరికి పిటిషనర్కా లేకపోతే రెస్పాండెంట్కా మనం ఫైల్ ఇది కేసు మనం హ్యాండిల్ చేస్తున్నదంటే కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్. ఓకే, ఇక్కడ అడ్వకేట్ అడ్రస్ అండి, ఇక్కడ యాక్సెప్టెడ్ అని ఇట్లా సైన్ చేయాలండి. ఓకేనా, ఇంతమంది ఇద్దరు ఉంటే ఇద్దరు, ఇంకా సుధానే మేడం కూడా నేను అంటే ఆమె సైన్ అండి. ఈ విధంగా ఇది వకాలత్ అంటే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది డమ్మీ అండి, అంటే XYZ పెడితే మీకు అర్థం కాదు కాబట్టి నేను ఏ విధంగా ఫిల్ చేయాలనేది నేను చూపించాను. ఇక్కడ మనకు ఇటు సైడ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ 2 స్టాంప్స్, కోర్టు స్టాంప్స్. ఇది వెల్ఫేర్ అండి, వెల్ఫేర్. ఇది టికెట్ అంటాం, 2 రూపీస్ ఉంటుందండి ఇది టికెట్ ఇక్కడ. సో ఈ విధంగా అండి, ఇది వెల్ఫేర్, ఇది వెల్ఫేర్, ఇది టికెట్. అంటే ఈ విధంగా అండి వకాలత్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది నేను మీకు చూపించాను, ఎందుకంటే చాలామందికి అర్థం కాదు కదా ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి అనేది. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా డౌట్స్ ఉంటే ఈ విధంగా నేను ఎవరిని సీనియర్స్ అడిగి తెలుసుకున్నానండి. ఎందుకంటే నేను ప్రతి చిన్న స్టెప్ నుంచి వకాలత్ అంటే ఏంటి, ఎలా ఫిల్ చేయాలా, దాన్ని వకాలత్ ఫిల్ చేయాలి, ఎలా ఫైల్ చేయాలి అనేది నేను నేర్చుకున్నాను. కాబట్టి నాకు తెలిసిన నాలెడ్జ్ నేను మీకు షేర్ చేస్తున్నానండి. ఓన్లీ జూనియర్స్ కోసం ఇది, ఫ్రెష్గా ఎన్రోల్మెంట్ అయ్యి ఇప్పుడు కేసులు చేస్తుంటామని వాళ్ళ కోసం అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.